దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యదానం. మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారి ఆగ్రహం మన పైన రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలో ప్రాణముతోనే మృంగి వేసి ఇందురు. కీర్తనకారుడు దావీదు మహారాజు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. మనుష్యులు మనపైకి అనేక విధాలుగా పోరాటాలు చేస్తూనే ఉంటారు. మనల్ని ఎన్నో విధాలుగా నల్లగొట్టాలని, విరగొట్టాలని, మన ఆత్మీయత జీవితంలో అయితే భౌతిక పరంగా అయితేనేమి అన్ని విధాల బంధువుల రీతిగా, శత్రువుల రీతిగా, రక్త సంబంధుల రీతిగా, కుటుంబం రీతిగా మనల్ని బలహీనపరచడానికి చూస్తుంటారు. అయితే వాక్యం మరొకసారి తెలియజేస్తుంది, మరొక చోట నీతిమంతునికి ఆపదయు సంభవింపదు అని తెలియపరుస్తుంది. దేవుడు మన పక్షాన ఉన్నంత కాలము కూడా దేవుడు ఆయన యొక్క రెక్కల కింద దాచుకున్నప్పుడు ఎవరు ఎన్ని యొక్క ఉచ్చులు వేసినా, బాణాలు వేసినా దేవుడు వాటన్నిటిని కూడా విరగొట్టుటకు సమర్థుడే ఉన్నాడు. ఈ మాటను విశ్వసిస్తున్నావా? దేవుడి మాటలు దీవించును గాక.